పరపతి సృష్టి. ఇప్పుడు సిఆర్ఆర్ 20% పెంచింది అనుకుందాం. 20% పెంచింది అనుకుందాం. 1/CRR మనం వేస్తే ఇక్కడ 1/20 అయినప్పుడు ఈ 100ని తీసుకుంటే 25 100. ఇప్పుడు సిఆర్ఆర్ ఎంత అంటే 20 అయినప్పుడు పరపతి గుణకం ఎంత 5. ఇప్పుడు ఈ పరపతి గుణకము అంటే ప్రాథమిక డిపాజిట్ 5,000, పరపతి గుణకం 5, 5 5లు 25,000. అంటే అప్పుడు పరపతి సృష్టి ఎంత అంటే 25,000. అంటే 25,000 పరపతి సృష్టి. అంటే వాస్తవానికి వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సిఆర్ఆర్ పెరిగితే అంటే సిఆర్ఆర్ 10 ఉన్నప్పుడు పరపతి గుణకము 10, సిఆర్ఆర్ 20 ఉన్నప్పుడు పరపతి గుణకము 5, సిఆర్ఆర్ 10 ఉన్నప్పుడు ప్రాథమిక డిపాజిట్ అంటే పరపతి సృష్టి 50,000, సిఆర్ఆర్ 20 ఉన్నప్పుడు మరి పరపతి సృష్టి 25,000. అంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. నగదు నిలువల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్ను పెంచితే పరపతి సృష్టి తగ్గుతుంది. అందుకే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని చెప్పినాం అంటే ఇక్కడ సిఆర్ఆర్ను పెంచుతుంది అని చెప్పినాం.